మీకు దేనికే డబ్బులు ఇచ్చేది? మిమ్మల్ని హైర్ చేసింది దేనికి? పేషెంట్లకు ఇచ్చే వీల్ చైర్లో పట్టుకెళ్ళమని మిమ్మల్ని పెట్టుకుంది ఇక్కడ. ఏంటి బై మిస్టేక్? తమాషాలు చేయొద్దండి. యాక్షన్ విల్ బి వెరీ సివియర్. వి విల్ బ్లాక్ లిస్ట్ యువర్ ఏజెన్సీ. మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ ఏజెన్సీకి పని లేకుండా చేస్తాం. ప్రజల ఆరోగ్యం అంటే తమాషాగా ఉందా? వీల్ చైర్లు దేనికి పెడతారు? పేషెంట్ల కోసం పెడతారు. అటువంటి వీల్ చైర్లో మీరు బయోమెడికల్ వేస్ట్ తీసుకెళ్తారా? ఒక్కసారికి తప్పైపోయింది క్షమించండి అని చెప్తారా? ట్రాలీస్ ప్రక్రియ చేసుకోలేరా మీరు? కలవమనండి వచ్చి థర్స్డే మార్నింగ్. హాస్పిటల్ ప్రెమిసెస్లోనే ఎక్స్పైర్డ్ ట్యాబ్లెట్స్ అవి ఇవి కుప్పేసి కాల్చుతా ఉంటే అది కూడా చేసినాము. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనంతపూర్ ఈజ్ ద లీస్ట్ రెస్పాన్సివ్ డిపార్ట్మెంట్ హియర్ వెన్ వి ఎస్కలేట్ ఇష్యూస్. ఈ బయోమెడికల్ వేస్ట్ ఏదైతే డంప్ యార్డ్కి వెళ్తా ఉంది అనేది ఇప్పటికీ గత 1 yearలో బయోమెడికల్ That's what నేను segregation is the ఆ ప్రాబ్లమ్ తోని ఇవన్నీ కూడా వస్తున్నాయి సార్. అదే you're right, I agree. Segregation అనేది is their responsibility. yes sir. segregate చేయకుండా అలా బయట పడేయం వల్ల అలా వేయరు. ఇక నుంచి అన్సెగ్రిగేటెడ్ మేడం మీరు అన్సెగ్రిగేటెడ్ వేస్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకూడదు. Segregation is your responsibility. Their responsibility is only to collect and dispose. అర్థమైందా? మీరు డిఫరెంట్ బిన్స్ పెట్టి 4 బిన్స్ పెట్టి సెగ్రిగేటెడ్ వేస్ట్ మీరు వాళ్ళకి ఇవ్వాలి. అది దట్ యూ హ్యావ్ టు ఎన్షూర్ ఓన్లీ ఇన్ దిస్ హాస్పిటల్ బట్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ వీ విల్ మానిటర్ అలాంగ్ విత్ టీసీబీ. ఐ విల్ డిస్కస్ విత్ టీసీబీ చైర్మన్ ఆల్సో. ఇవాళ నేను ఇక్కడికి వచ్చి ఈ రకంగా ఇవన్నీ మానిటర్ చేయడానికి గల కారణం బాధ్యతగా మీలాంటి వారు మా దృష్టికి తీసుకోవాలి. ఒకసారి మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా అలసత్వం ప్రదర్శించడం అనేది ఉండదు. 1 week టైంలో ఆల్ ఆస్పెక్ట్స్ విల్ బి అడ్రస్డ్ అండ్ దేర్ విల్ బి 1 more inspection after a week and all the issues that have been raised will be addressed. That I guarantee and I will assure. Superintendent garu మీరు segregation and also segregated waste ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు చేసేటువంటి కాదు. మీకు దేనికే డబ్బులు ఇచ్చేది? మిమ్మల్ని హైర్ చేసింది దేనికి? పేషెంట్లకు ఇచ్చే వీల్ చైర్లో పట్టుకెళ్ళమని మిమ్మల్ని పెట్టుకుంది ఇక్కడ. ఏంటి బై మిస్టేక్? తమాషాలు చేయొద్దండి. యాక్షన్ విల్ బి వెరీ సివియర్. వి విల్ బ్లాక్ లిస్ట్ యువర్ ఏజెన్సీ. మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ ఏజెన్సీకి పని లేకుండా చేస్తాం. ప్రజల ఆరోగ్యం అంటే తమాషాగా ఉందా? వీల్ చైర్లు దేనికి పెడతారు? పేషెంట్ల కోసం పెడతారు. అటువంటి వీల్ చైర్లో మీరు బయోమెడికల్ వేస్ట్ తీసుకెళ్తారా? ఒక్కసారికి తప్పైపోయింది క్షమించండి అని చెప్తారా? ట్రాలీస్ ప్రక్రియ చేసుకోలేరా మీరు? కలవమనండి వచ్చి థర్స్డే మార్నింగ్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సంబంధించినటువంటి బయోమెడికల్ వేస్ట్ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో దాని కలెక్షను డిస్పోజల్కి సంబంధించి ఒక సమీక్షని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, శాసనసభ్యులు వెంకటేష్, మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్సు రవి గారు, పర్వీన్ గారు, మరి హాస్పిటల్లో ఉన్నటువంటి హెచ్ఓడీస్ అందరితో కలిసి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా చెప్తూ ఉన్నాం, ఉన్నటువంటి లోపాలని నిర్ణీత సమయంలో వారు సరిదిద్దుకొని మళ్ళీ ఇటువంటి ల్యాప్సెస్ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్లో జరగకుండా చూడాలి అని చెప్పి మళ్ళీ ఏ డంప్ యార్డ్లోనూ ఇంకొక చోట ఇటువంటి బయోమెడికల్ వేస్ట్ కనపడకుండా ప్రాపర్గా సైంటిఫిక్ వేలో డెసిగ్నేటెడ్ ప్లేస్కి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి డిస్పోజల్ అయ్యే విధంగా చూడాలని వారికి కూడా మళ్ళీ ఒకసారి చెప్తూ
మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. లేదండి, బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ కలెక్షన్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత కాదు. దానికి డెసిగ్నేటెడ్ ఏజెన్సీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ శ్రీవేన్ అని చెప్పి ఒక కంపెనీ వారు దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. వారు కూడా ఇక్కడ ఈ మీటింగ్ రావటం, వారు కూడా కలెక్షను డిస్పోజల్ అన్నీ కూడా చిన్న చిన్న డెఫిషియన్సీ ఏవైతే ఉన్నాయో కొత్త వాహనాన్ని పెట్టి ఇంకా కూడా మెరుగ్గా చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి కార్పొరేషన్కి ఏ బాధ్యత ఉండదు, ఇది సపరేట్ ఏజెన్సీ. ఇది నార్మల్గా మనం మున్సిపల్ వేస్ట్ ప్రాసెస్ చేసినట్టు చేయకూడదండి. దీనికి సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, ప్రొసీజర్స్ ఉన్నాయి. వాటిని పాటిస్తూ చాలా జాగ్రత్తగా, ఇది హజార్డస్ వేస్ట్ ఇది, అందుకని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది దీనిలో. ఆ రూల్స్ ప్రకారమే చేయాలి. ఇక్కడ దగ్గరలోనే ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది, ఈ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ ప్లాంట్. దాన్ని కూడా నేను అతి త్వరలో విజిట్ చేసి అది కూడా నేను పరిశీలించడం జరుగుతుంది.